అలానే శేషరావు బీహార్ సర్వే వచ్చేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి సర్వే సంస్థ ఇప్పుడు లేటెస్ట్గా ఒక ప్రీ పోల్ సర్వేని విడుదల చేసింది. క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొక సర్వేని అనౌన్స్ చేస్తామని కూడా చెప్తోంది. అలాగే ఎగ్జిట్ పోల్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా చెప్పింది. ఆ సర్వే నమ్మదగ్గమైందంటే లాస్ట్ టైం చేసినటువంటి సర్వే 2020లో చేసింది కరెక్ట్ అయింది కాబట్టి ఈ సర్వేని మనం కొంత క్రెడిట్గా తీసుకోవచ్చు. సో ఆ సర్వే చెప్పిన దాని ప్రకారం బీహార్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ, ఎవరు రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద ఒక అంచనాకు వచ్చింది. అది ఏంటనేది నేను చూపిస్తాను, విశ్లేషణ చేస్తాను. సో ప్రీపోల్ సర్వే ఆత్మసాక్షి సర్వే చేసింది. ఆత్మసాక్షి సర్వే గత బీహార్ ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళా ఒక సర్వేను చేపట్టింది. యాక్చువల్గా 2020లో ఈ సర్వే చేసిన దాని ఈ సర్వే సంస్థ చేసిన దాని ప్రకారం ఇండియా కూటమికి యాక్చువల్గా 120 నుంచి 127 వస్తాయి అని చెప్పేసి చెప్పారు. యూపీఏకి 108 to 112 వస్తాయి అన్నారు. ఎల్జేపీకి 1 వస్తుందని చెప్పారు, అదర్స్కి 10. బట్ యాక్చువల్ రిజల్ట్ వచ్చేటప్పటికి 125 వచ్చినాయి. అంటే ఆత్మసాక్షి చెప్పిన దాని ప్రకారం 120, 125 మధ్యలో, అంటే 125 వచ్చినాయి ఎగ్జాక్ట్గా. అలాగే యూపీఏ దానికి 110 110 వచ్చినాయి. ఎల్జేపీకి 1 వచ్చింది, అదర్స్కి 9 వచ్చినాయి. సో ఈ ఆత్మసాక్షి సర్వేని గత ఎన్నికల అంచనాలతోటి కనుక మనం చూస్తే చాలా వరకు గెస్ చేసింది కరెక్ట్గానే అని చెప్పి అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆ సంస్థ చెప్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సర్వేలు చేసేది ఎప్పటి నుంచి, ఫేజ్ 1 వచ్చేసి మే 20వ తారీఖు నుంచి మళ్ళీ జూన్ దాకా చేసింది. ఫేజ్ 2 వచ్చేసి జూలై 18 నుంచి 14 జూలై వరకు చేసింది. ఆగస్టు, సో జూన్ నుంచి ఆగస్టు దాకా చేసింది. ఇదేమో మే నుంచి జూన్ దాకా. థర్డ్ ఫేజ్ వచ్చేసి జూలై నుంచి ఆగస్టు 14 దాకా చేసింది. సో 3 ఫేజుల్లో చేశారు. దాదాపు 1,58,000 మందిని తీసుకొని చేశారు. సో ఇది దానికి సంబంధించి కొన్ని మేలు ఫిమేల్ ఎంతమందిని చేసాము వాటి వివరాలు కానీ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ అందరినీ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్ పీపుల్ని కలుపుకొని చేసినటువంటి సర్వే. సో ఆ సర్వే చేసిన క్రమంలో అబ్జర్వేషన్ ఏం చేశారు అని అంటే, బీహార్లో యాదవ్ ముస్లిం కమ్యూనిటీ సపోర్టు ఆర్జేడీకి ఉంది, అంటే ఇండియా కూటమికి ఉందని. అలాగే యువత, నిరుద్యోగులు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్, వెక్స్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద అనేది అబ్జర్వ్ చేసింది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ సపోర్టింగ్ టు జన్ స్వరాజ్ పార్టీ. ఎవరిది? ప్రశాంత్ కిషోర్ది. ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన జన్ స్వరాజ్ పార్టీ జేఎస్పీ ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో బాగా ప్రభావం చూపబోతుంది. ఎక్కువ ఓటు శాతం కన్సిడరబుల్, అంటే పరిగణలోకి తీసుకునేంత స్థాయిలో చీల్చుకుంటుందని చెప్పి అబ్జర్వ్ చేసింది. ఇంకో సూచన ఏంటంటే, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇండియా కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి కనుక ఇస్తే నష్టపోతుంది ఆర్జేడీ అనేది ఒకటి, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అనేది ఒకటి. ఇక అదే ఎన్డీఏ కూటమిలో ఒకవేళ కనుక ఇది అసెంబ్లీ ఎలక్షన్ మోర్ ఎమ్మెల్యే సీట్స్ విల్ బి కన్సిడర్డ్ బై కాంగ్రెస్ కనుక ఇప్పిస్తే ఆర్జేడీ నష్టపోతుంది అన్నారు. ఇక అలాగే ఎమ్మెల్యే సీట్స్ కనుక జేడీయూకి కనుక ఇస్తే, ఏది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి, ఏ కూటమి? ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ ఉన్నాయి. సో బీజేపీ కనుక ఎక్కువగా కనుక జేడీయూకి ఇస్తే నష్టపోతుంది అనేది ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ఇక జేఎస్పీ, జన్ స్వరాజ్ పార్టీ, ఇది ఎన్డీఏ అలయన్స్ విల్ డిఫీటెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్. సో అర్బన్ ఏరియాస్లో బలంగా ఉంది కాబట్టి ఎన్డీఏ అభ్యర్థులకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్రశాంత్ కిషోర్ కారణంగానే అబ్జర్వ్ చేశారు. ఇక నార్థరన్ రీజియన్, అంటే ఉత్తర ప్రాంతంలో, బీహార్ ఉత్తర ప్రాంతంలో ఎలక్షన్స్ వాళ్ళు రిజల్ట్ డిసైడ్ చేసేలాగా వాళ్ళ ఒపీనియన్ ఉంది పబ్లిక్ది. సో ఇంపాక్ట్ ఆపరేషన్ సింధూర్ది ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అక్కడ బీహార్ ఎలక్షన్ మీద ఏమీ లేవు అని చెప్పేసి అబ్జర్వ్ చేశారు. సో మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే, అన్ఎంప్లాయ్మెంటు, క్యాస్ట్ ఒకటి పనిచేస్తుంది, యూత్, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ధరలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లేకపోవడం, లా అండ్ ఆర్డరు, తర్వాత ఎస్ఐఆర్, తర్వాత ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు, ఉమెన్ ఓటింగ్, ముస్లిం, యాదవ్ అండ్ అదర్ ఈబీసీ ఓటర్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎమ్మెల్యేస్, ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క పనితీరు, వెల్ఫేర్ స్కీమ్, సంక్షేమ పథకాలు, వీటి మీద ఈ 11 పాయింట్ల మీద గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి.
ఇక పారామీటర్స్, ఒపీనియన్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్లో ఉంది, నితీష్ కుమార్ సీఎం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగితే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని కేవలం 4% ఉన్నారు, 4% మాత్రమే ఉన్నారు. సాటిస్ఫైడ్ 30% ఉన్నారు. సాటిస్ఫైడ్ పార్షియల్లీ, పాక్షికంగా 14 మంది ఉన్నారు. డిస్సాటిస్ఫైడ్ 41 ఉన్నారు. కాంట్ సే, చెప్పలేనటువంటి వాళ్ళు 11 ఉన్నారు. ఇక్కడ ఈ సర్వే కొంచెం లోతుగా బహుశా వెళ్ళలేదేమో అనిపిస్తుంది. ఎందుకనంటే వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఎన్డీఏకి పోతాయి, సాటిస్ఫాక్షన్ కూడా 30% ఎన్డీఏకి పోతాయి. ఇది సాటిస్ఫైడ్ పార్షియల్లీ, పాక్షికంగా సాటిస్ఫై అయి ఉన్నారు అని అంటే దీంట్లో సగభాగం అయినా పోతుంది. 7% వేసుకున్నా కానీ 7%, 7 + 4 11 + 30 అంటే 41% ఎన్డీఏ కూటమికి ఉంది. ఇక్కడ డిస్సాటిస్ఫైడ్ 41%, అంటే డిస్సాటిస్ఫాక్షన్ అందరూ కూడా ఇండియా కూటమికి వేస్తారు. 41% ఉంది, అంటే 41 ఈక్వల్గా ఉన్నాయి పనితీరు మీద, ప్రభుత్వ పనితీరు మీద అని చెప్పి అనుకోవచ్చు. కాన్సే, చెప్పలేనటువంటి వాళ్ళు 11 మంది ఉన్నారు, 11%. వీళ్ళు డిసైడ్ చేస్తారు. డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరు అనేది ఇది రాబోయే ఎన్నికల్లో ప్రచారము, అభ్యర్థుల ఎంపిక, రకరకాల అంశాల మీద ఆధారపడింది. అంటే కీన్ కంటెస్ట్ ప్రభుత్వం యాంగిల్లో చూస్తే అనిపిస్తుంది, ప్రభుత్వ పనితీరు యాంగిల్లో చూస్తే ఈ సర్వే ప్రకారం. ఇక పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, ప్రత్యేకంగా నితీష్ కుమార్ వ్యక్తిగతంగా ఆయన పట్ల వెరీ గుడ్, ఎక్సలెంట్ అని 3% అన్నారు, గుడ్ అని 33 అన్నారు, యావరేజ్ అని 6 అన్నారు, నాట్ ఎట్ ఆల్ గుడ్ 45, కాన్సే 13. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇంతవరకు మనం 33, 36, దీనిలో సగం 39% ఆయన పనితీరు మీద కొంచెం పర్లేదు అనుకోవచ్చు. ఇక వ్యతిరేకంగా ఎక్కువ ఉన్నారు, నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ యాంగిల్లో ఎలక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక విచ్ పార్టీ అలయన్స్ విల్ బి ద బెటర్ ఫర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే ఏ పార్టీ, ఎన్డీఏనా లేదంటే ఇండియా కూటమి, ఏది బెటర్ అనేది ఒపీనియన్ మీద ఇస్తే ఎక్కువగా ఇండియా కూటమికి 31%, ఇండియా కూటమికి 31%, ఎన్డీఏ కూటమికి 28%, పిఎస్కేకి 16.5 ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ దానికి. ఇది చాలా ప్రమాదకరం గెలుపోవటంకి. సో అదర్స్ ఇది. ఇక తేజస్వి యాదవ్, ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటే ఎక్కువగా తేజస్వి యాదవ్ ఉన్నారు, నితీష్ కుమార్కి 26, ఇక మిగతా వాళ్ళకి పాశ్వర్కి 9, ప్రశాంత్ కిషోర్కి 16 ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా ప్రశాంత్ కిషోర్కి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక వక్ఫ్ బిల్లు, దాని ప్రభావం ఎంత ఉంటుందని చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్, ఇప్పుడు ఓట్లకు సంబంధించి దాని ప్రభావం ఎంత ఉంటుంది అంటే ముస్లిమ్స్లో ఎక్కువ ఈ ఓట్లకు దొంగిలించారు, దొంగ ఓట్లు అనే దాని మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నారు. సో ముస్లిమ్స్ ఎలాగూ ఎక్కువ ఇండియా కూటమికి ఉన్నారు, ఎన్డీఏ కూటమి తక్కువ ఉన్నారు. సో ఇది ఒపీనియన్ ఆన్ లా అండ్ ఆర్డర్. తర్వాత అక్కడ మినిస్టర్స్ బీహార్ స్టేట్ పనితీరు, వెల్ఫేర్ స్కీమ్స్ పనితీరు, తర్వాత ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఏది పనిచేస్తాయి, వెల్ఫేర్ ఏం చేస్తుందో, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దాని మీద ఇదంతా కూడా చేశారు. సో అల్టిమేట్గా అనేకం 16 పాయింట్లు. ప్రజెంట్ ఇండియా గవర్నమెంట్ బీహార్ గెట్ అనదర్ ఛాన్స్ అని అంటే నో అని చెప్పేసి, ఎస్ అని చెప్పి, నో అని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్ అని చెప్పి తక్కువ ఉన్నారు. ఇవి కరప్షన్ ఫ్యాక్టర్ దాని మీద చేశారు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, తర్వాత బెనిఫిట్, అలయన్స్ కారణంగా బెనిఫిట్ అనే దాని మీద చేశారు. ఇదంతా కూడా రకరకాల ఫ్యాక్టర్స్, దాదాపు 18 ఫ్యాక్టర్స్ తీసుకున్నారు. ఈ 18 ఫ్యాక్టర్స్ మీద చేసినటువంటి సర్వే, ఆ తర్వాత కులాల వారీగా ఓట్ షేర్ ఎంత వస్తుంది అనేది కూడా మీరు ఇచ్చారు, మెన్షన్ చేశారు దీంట్లో. రిచ్, పూరు, మళ్ళీ ఎకనామికల్గా కూడా ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత ఇవి ఇచ్చిన తర్వాత ఫార్మర్స్ అవన్నీ కూడా చేశారు. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ప్రొజెక్షన్ చూడండి. ఎన్డీఏకి వచ్చేసి 37.5, ఇండియా కూటమి వచ్చి 38.75, జేఎస్పీ జనస్వరాజ్ పార్టీకి 14.5, ఎంఐఎంకు 1.34, అదర్స్ 1.1. సో జేఎస్పీ డిసైడ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఎవరి గెలుపునైనా డిసైడ్ చేసేది జేఎస్పీ, ఎవరి ఓటమినైనా డిసైడ్ చేసేది ప్రశాంత్ కిషోరే. మరి ప్రశాంత్ కిషోర్ ఎన్ని ఓట్లు ఎక్కడ గెలుచుకుంటారనే దాని మీద ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి యొక్క భౌతవ్యం ఆధారపడింది ఈ పర్సంటేజ్ ప్రకారం. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ని వస్తాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 108 నుంచి 114, ఇండియా కూటమికి 115 నుంచి 121. సో కాబట్టి ఇక్కడ పెద్ద వేరియేషన్ లేదు, నువ్వా నేను అన్నట్టు పోటీ. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది అనుకోండి 114, ఇక్కడ లీస్ట్ వచ్చింది అనుకో 115. సో ఇక్కడ ఒక హైయెస్ట్ వస్తే నో ఇష్యూ, ఇక్కడ ఇండియా కూటమి. కానీ జేఎస్పీకి 14 నుంచి 19 అన్నాడు. ఇది కింగ్ మేకర్ కాబోతుంది అనేది. అలాగే ఎంఐఎం
దానికి 4 నుంచి 6 అని అంటున్నారు. సో ఎంఐఎం జేఎస్పీ రెండు కీలకం కాబోతున్నాయి. ఇక రీజన్ వైజ్ అక్కడ సీమాంచాలు, ఏఎన్జి ప్రగేష్, అంటే ఏరియాల వారీగా నార్త్ బీహారు, ఇలా ఏరియాల వారీగా వాళ్ళ యొక్క ఓట్ సీట్లు ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఇచ్చారు, ఐడెంటిఫై చేశారు. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక అంటే ఏరియా వైజ్ ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం రిజల్ట్ ఆధారపడింది. సో మొత్తం మీద నేను దీన్ని చెప్పిన దాని ప్రకారం నువ్వా నేనన్నట్టు బీహార్లో ఉంది సిచ్యువేషన్. ఒకవేళ జనసునాజ్ పార్టీ కనుక బలపడితే ఎన్డీఏ కూటమికి నష్టం అనేది ఇప్పుడు ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే ఎంఐఎం ఎక్కువ చోట్ల పోటీ చేసేలా చేస్తుంది. అలాగే యాదవ్ ఓటుని, ఎందుకంటే ఆర్జేడీకి యాదవ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాదవ్ ఓటుని తీర్చుకునే దానికి భారత చైతన్య యువజన పార్టీ అనేది ఉంది. రామచంద్ర యాదవ్ పొంగునూరు, అతన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇదొక అంశం. అలాగే ఎంఐఎం, ఈ రెండు పార్టీలతోటి ఇండియా కూటమిని కొల్లగొట్టాలి, ఇండియా కూటమిని ఓడించాలి, మళ్ళీ అధికారం రావాలని చెప్పి ఎన్డీఏ కూటమి భావిస్తుంది. మరి బీజేపీ చేస్తున్నటువంటి ఎత్తుగడలో ఫలించే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియా కూటమికే కొంచెం ముగ్గు ఉంది, బట్ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది. మరి ఫ్యాక్టర్స్, ముస్లిం ఫ్యాక్టరు, యాదవ్ ఫ్యాక్టరు, ఈ రెండు ఫ్యాక్టర్స్ని ఎన్నికల నాటికి బీజేపీ అనూహ్యంగా మలుపు తిప్పేలా వ్యూహాన్ని రచిస్తుందా? ప్రశాంత్ కిషోర్ మరి ఎవరిని దెబ్బగొట్టే అవకాశం ఉంది అక్కడ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా మీరు మీ ఒపీనియన్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.